హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరికొద్ది రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నది కూడా చర్చకు వస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇటీవల బెజవాడ వరదలు సంభవిస్తే ఏకంగా 10 రోజుల పాటు బాబు అక్కడే ఉండి తీసుకున్న చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ మీద కూడా జనాలు అంతా బాబు ఈజ్ గ్రేట్ అంటున్నారు. 7.5 వయసులో ఉన్న బాబు ఇంతలా కష్టపడుతుంటే ఆయన టీం అలాగే ఉందా అన్నది ఇప్పుడు పెద్ద టాపిక్. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారి విషయంలో బాబు 100 రోజుల పనితీరు మీద ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు తన సొంత పార్టీ నెట్వర్క్ ద్వారా కూడా బాబు సర్వేలు చేయించి నివేదికలు తీసుకున్నారంట. అయితే బాబు అనుకున్న తీరులో పలువురు ఎమ్మెల్యేల పనితీరు ప్రదర్శించలేకపోతున్నారు. చాలామంది గ్రౌండ్ లెవెల్లో తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కొందరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో అయితే కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోతుందని, ఉచిత ఇసుక విషయంలో కూడా కొందరి హ్యాండ్ ఉందని అంటున్నారు. అదేవిధంగా ప్రజలకు చేరువు కాకపోవటం, పార్టీ ఇచ్చిన పిలుపును పట్టించుకుపోవటం వంటివి కూడా కొందరి విషయంలో జరుగుతుందట. అయితే ఇటీవల భారీ వానలు, వరదలు ఏపీని ముంచేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అలర్ట్ అయి గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారన్న డేటా కూడా పార్టీ రెడీ చేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో ప్రచారం చేయటం, దానికి అనుగుణంగా పనిచేయడం వంటివి ఎంతమంది చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నారట. అలాగే దందాలు, అవినీతి ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయన్నది కూడా నిశ్చితంగా పరిశీలన చేస్తున్నారు. ఇలా బాబు వద్ద చాలామంది సొంత పార్టీ ఎమ్మెల్యేల జాతకం పదిలంగా ఉంది. దాంతో వారి విషయంలో అన్నీ మదింపు చేస్తున్నారు. 100 రోజుల పనితీరు మీద సమగ్రమైన నివేదికతోనే బాబు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు తన క్యాబినెట్లో ఉన్న 24 మంది మంత్రుల జాబితా కూడా బాబు ముందేసుకొని వారి పనితీరు ఒక అనాలిసిస్ చేస్తున్నారంట. ఏపీలో కూటమి ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తుందని, రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టేందుకు చూస్తుందని, అయితే ఆ స్ఫూర్తిని కొంతమందిగా సీరియస్గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి అయితే టీడీపీ అధినాయకత్వంలో ఉంది. మరి 100 రోజుల ప్రభుత్వ పాలన సందర్భంగా బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చి వారికి తగిన సూచనలతో వదిలేస్తారా, లేక హెచ్చరికలు కూడా ఉంటాయనేది చూడాలి. పదవి అంటే బాధ్యత అన్నది బాబు ఆలోచన. కానీ పదవిని వేరే విధంగా వాడుకుంటే మాత్రం అధినాయకత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదు. ఏపీలో ప్రభుత్వం ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య పనిచేస్తుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే విభజన నాటి నుంచి ఏర్పడిన సంక్షోభాలతో, సవాళ్లతో రాష్ట్రం సాగుతుంది. దాన్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ తన వంతుగా పట్టుదలగా పనిచేయాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి పేరు వస్తుందని అంటున్నారు.